హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు వ్లాగ్స్. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోగలిగే ఎగ్ మసాలా కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎండింగ్ దాకా చూడండి, చూస్తే కనుక మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి, టమాటాలు, అలాగే జీలకర్ర ఇవి మొత్తాన్ని కలిపి ఒక ప్యూరీ తయారు చేసుకోవాలండి. మొత్తాన్ని కలిపి ఇలా చక్కగా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత తగినంత బాండీలో ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కినాక ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 రెబ్బల కరివేపాకు వేసి లైట్గా అట్లా వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందులే తయారు చేసి పెట్టుకున్న ప్యూరీ ఏదైతే ఉందో ప్యూరీ అనేది యాడ్ చేసేసుకుందాం. ప్యూరీ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో కాస్త వాటరు అలాగే ఉప్పు వేసి ఇట్లా ఇంతకు తగినంత వాటర్ పోసి ఇట్లా కలుపుకోండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లోనే ఎగ్స్ కూడా యాడ్ చేసేసేయండి. ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాం, కారం అయితే ఇప్పుడు కాదండి, లాస్ట్కి యాడ్ చేయాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఈ ఉప్పు కారం అనేది కొంచెం లైట్గా గుడ్లకు పట్టిద్ది. కాబట్టి ఈ స్టేజ్లోనే మీరు గుడ్లు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి. తర్వాత మీరు ఒక 5 మినిట్స్కి అలా చూస్తూ చూడండి. మూత తీసి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటిద్దండి. చూస్తే కనుక ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కారం అనేది యాడ్ చేయండి. కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం థిక్గా వస్తుంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం మొత్తం కూడా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి. ఈలోపు మీరేంటంటే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి. ఇది మనం బయట కొనేదానికంటే కూడా మీరు ఇంట్లోది కనుక యాడ్ చేస్తే, ఇక్కడ నాకు ఉప్పు తగ్గినట్టుంది అందుకని నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశానండి. మీరు కూడా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టి కూర అనేది బాగా దగ్గరకు రానివ్వాలంటే కొంచెం బాగా థిక్గా రావాలండి. అప్పుడు మీరు ముద్దలో కలుపుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వేసేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి తీసేద్దామండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, కరివేపాకు అదంతా వేసి పెడితే కనుక కారము, ఉప్పు, కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ మనకి కోడిగుడ్డు బట్టి గుడ్డు కూడా టేస్ట్ అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా కానీ కర్రీ రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది కర్రీ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ అందరికి మరి నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా ఇలాగే చూస్తూ నా వీడియోస్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.